Hi friends, welcome to 4 planetary conjunctions. సో 4 గ్రహాలు కలిస్తే ఎట్లాంటి ఫలితాలు అంటే వాటి మధ్యలో దగ్గరగా కలిసి ఉన్నప్పుడు ఒకదాని ఇన్ఫ్లుయెన్స్ ఒకదాని మీద ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనేది చూద్దాం. సో ఈరోజు చూసే కంజంక్షన్ మనము చంద్రుడు, కుజుడు, గురువు, కేతువు కలిసినప్పుడు ఎట్లా ఉంటుంది. సో మూన్, మార్స్, జూపిటర్ అండ్ కేతు కంజంక్షన్ ఎక్కడైనా అవనియండి. సో ఈ కాంబినేషన్ అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాంబినేషన్. ఎందుకంటే ఇట్లాంటి కంజంక్షన్ ఉన్నప్పుడు యూజువల్గా తల్లి నుంచి రావాల్సిన ప్రేమ అనేది రాదు. అంటే ఒక ఏజ్లో వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ కానివ్వండి, ఆ నరిష్మెంట్ అంటారు చూసారా. సో తల్లి ప్రేమ అనేది చాలా అవసరం ఒక చైల్డ్ కరెక్ట్గా పెరగడానికి. ఎప్పుడైతే అది మిస్ అవుతుందో, అంటే ఆ ప్యాంపరింగ్ కానీ నరిష్మెంట్ కానీ ఎప్పుడైతే ఉండదో, సో యూజువల్గా పర్సనాలిటీలో అబ్సెసివ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఒక పర్సనాలిటీలో వైలెన్స్ కానివ్వండి, డిప్రెసివ్ మైండ్ కానివ్వండి, అంటే ఈ ప్రపంచంతో ఉండే సంబంధాలు పర్ఫెక్ట్గా ఉండాలంటే మదర్ ఇచ్చే, అంటే వాళ్ళకి గైడెన్స్ కానివ్వండి, ప్రేమ కానివ్వండి, సొసైటీ పట్ల బాధ్యత కానీ ప్రేమ కానీ ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు చిన్న వయసులో దాన్ని తీసుకోగలగాలి. అది వాళ్ళు దాని ద్వారా పెంచబడ్డప్పుడే ఒక మంచి పర్సనాలిటీ అనేది వస్తుంది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ చంద్రుడు, కుజుడు అండ్ గురువు, కేతువు కలిసి ఉండడం వల్ల ఏంటంటే చిన్నతనంలో మదర్ నుంచి రావాల్సినంత ప్రేమ కానీ గైడెన్స్ కానీ లేకపోతే నరిష్మెంట్ కానీ ఇవి రాకపోవడం వల్ల వాళ్ళలో ఒక విచిత్రమైన పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే అగ్రెషన్, అంటే కోపం ఎక్కువ ఉండడం కానీ, లేదా లాస్ట్ అనమాట, అంటే ఎమోషన్స్ మీద కంట్రోల్ లేకపోవడము, ఒక్కొక్కసారి వైలెంట్గా బిహేవ్ చేయడం. అనుకోవచ్చు ఇక్కడ మరి జూపిటర్ ఉన్నారు కదండి అని. జూపిటర్ విల్ ఎక్స్పాండ్ ద క్వాలిటీస్. ఈ కంజంక్షన్లో ఉన్న వాటిల్లో జూపిటరు అంటే డిగ్రీస్ బట్టి మారుతాయి, నేను చెప్తాను అది మీకు. సో ఇక్కడ ఏమవుతుందంటే జూపిటర్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాడు ఈ క్వాలిటీస్ అన్నీ. ఇక్కడ కుజ, చంద్ర, కేతువు, సో అక్కడ జూపిటేరియన్ ఎనర్జీ కూడా యాడ్ అయ్యేటప్పటికీ యూజువల్గా ఏంటంటే వీళ్ళు ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళలో వాళ్ళకే అర్థం కాదు వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారనేది. అండ్ అగ్రెసివ్నెస్ ఉంటుంది, ఎవరితో కలవడానికి ఇష్టపడరు. అండ్ కానీ బట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 28 అంటే మనకి కుజుడికి కొంత మెచ్యూరిటీ అనేది వచ్చిన తర్వాత యూజువల్గా వీళ్ళు కొంత ఆశ్రమాలలో అంటే గురువుల ద్వారా నేర్చుకోవడం కానీ, ముఖ్యంగా జూపిటర్ లోవర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి వీళ్ళకి గురువు సలహా గైడెన్స్ దొరుకుతుంది. సో దాంతో ఏంటంటే యూజువల్గా వీళ్ళు మన శాస్త్ర సంబంధమైన విషయాలు, వేద పఠనం కానీ వేదాధ్యయనం కానీ అకల్ట్ సైన్సెస్ నేర్చుకోవడము, ఇట్లాంటి వాటిని ప్రాక్టీస్ చేయడానికి పాసిబిలిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఈ కాంబినేషన్లో కనుక మనకి గురువు లోవర్ డిగ్రీలో అండ్ చంద్రుడు హైయెస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు యూజువల్గా దీస్ పీపుల్ క్యాన్ బీ వెరీ గుడ్ ఇన్ మెడికల్ సైన్సెస్లో చాలా బాగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్. అంటే అది కూడా దట్ ఈస్ ఆల్సో లైక్ అకల్ట్ లాంటిదే. ఎందుకంటే విచ్ ఈజ్ నాట్ ఈజీ. అంత అంటే వైద్య విజ్ఞానము అనేది అంత అందుబాటులో ఉండేది కాదు. అండ్ గురుముఖంగా కంపల్సరీ ఒక ఒక పర్టికులర్, అంటే తెలుసు కదండి మీకు, మెడికల్ అనేది ఎక్కువ లాంగ్ టైం ఉండేది కోర్సు అండ్ టఫెస్ట్ ఉన్న వాటిల్లో టఫెస్ట్ కోర్స్ కాబట్టి. సో యూజువల్లీ ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ మూన్, కేతు, జూపిటేరియన్ ఎనర్జీ అండ్ కుజ ఇవన్నీ అండ్ లోవర్ డిగ్రీలో జూపిటర్ ఉన్నప్పుడు ఏంటంటే వీటన్నిటినీ కూడా ఆయన యాంప్లిఫై చేస్తూ ఉంటాడు. అంటే బై గివింగ్ ద రైట్ డైరెక్షన్. ఆ కేతువుకి, చంద్రుడికి, కుజుడికి ఒక రాంగ్ వేలో వెళ్లకుండా రైట్ డైరెక్షన్లో తీసుకెళ్తూ ఉంటాడు. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు మంచి ఆధ్యాత్మిక గురువులు గాను, ఆస్ట్రాలజర్స్ గాను, మంచి మెడికల్ ప్రొఫెషనల్స్ గాను ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ కంజంక్షన్స్లో మీకు కుజుడు కింద లోవర్ డిగ్రీస్లో, కేతువు హైయెస్ట్ డిగ్రీస్లో ఉంటే మటుకు డిజాస్టర్ లాగా ఉంటుంది. అంటే వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు అండ్ ఆవేశపడతారు. అండ్ ఒక ఏజ్ వచ్చే వరకు ఏదో ఒక రకంగా మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ మోరోవరు ఇలాంటి కంజంక్షన్స్ అనేవి యూజువల్గా ఫిజికల్ అబ్యూస్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఫిజికల్ అబ్యూస్కి గురవడం కానీ, లేదా వీళ్ళే వేరే వాళ్ళ మీద ఫిజికల్గా అబ్యూజివ్గా ఉండడం. అండ్ ముఖ్యంగా ద వైటల్ ఎనర్జీస్ అనేవి కరెక్ట్గా వాళ్ళకి సరైన రీతిలో తీసుకెళ్ళవు. మీరు అనుకోవచ్చు గురువు ఉన్నా కూడా ఈ జూపిటేరియన్ ఎనర్జీ అనేది ఈ కుజుడు లోవర్ డిగ్రీలో, కేతు హైయర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఆ రెండు కూడా
ఏంటంటే కిందున్న కుజుడు ప్రొవోక్ చేస్తుంటాడు, పైన కేతువు అండ్ వైల్డ్ అని కాదు, అజీబ్సా అంటారు కదా, అంటే ఇట్స్ లైక్ విచిత్ర బిహేవియర్, అంటే ఒక అగ్రెసివ్నెస్ కానీ లేకపోతే ఎవరితో కలకపోవడం కావచ్చు, అంటే ఒక భిన్నమైన రెగ్యులర్గా ఉండే ఎనర్జీస్ని ఇవి పూర్తిగా డిఫరెంట్ వేలో తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ కాంబినేషన్లో అక్కడ వక్ర గురువు అయితే మటుకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంకొంచెం టఫెస్ట్ అయిపోతుంది. సో వీళ్ళతో ఏంటంటే యూజువల్లీ ఆ మనసుకి ఏది తోస్తే ఆ టైంలో అది చేస్తూ ఉంటారు. సో కంట్రోల్ అనేది ఉండదు, ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండదు, ఎనర్జీ మీద కంట్రోల్ ఉండదు. సో అక్కడ వచ్చేటప్పటికి పర్టికులర్లీ కేతు మహాదశ కానీ అండ్ కుజ మహాదశ కానీ చంద్రుడు కానీ ఇట్లాంటిది జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా వీళ్ళు వేరే వాళ్ళని అటాక్ చేయడం కానీ వేరే వాళ్ళతో అట్లాంటివి, ఎందుకంటే కుజ బలాన్ని బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. యూజువల్గా కుజ కేతు చంద్ర విత్ జూపిటరియన్ ఎనర్జీస్ అనేవి కొంతవరకు రాంగ్ వేలో తీసుకెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందులోనూ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ముఖ్యంగా మనకి ఇక్కడ ఉండేది రెట్రోగ్రేడ్ అయితే గురువు అవ్వాలి లేకపోతే కుజుడు అవ్వాలి. కుజుడు దట్ ఈస్ ఓకే, బట్ గురువు వక్రిస్తే మటుకు దిస్ బికమ్స్ మోస్ట్ ద టఫెస్ట్ కాంబినేషన్. సో ఎక్కడున్నా కూడా ఇది కొంత మనిషిలో విచిత్ర ప్రవృత్తిని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అండ్ 28 years వచ్చే వరకు కూడా వీళ్ళకి అసలు వీళ్ళకున్న అంబిషన్ ఏంటి ఆర్ వీళ్ళు వేలో వెళ్ళాలనుకుంటున్నారు అనేది అర్థం కాదు. ఒక డిటాచ్మెంట్ ఫీలింగ్ ఉంటుంది. సో వీళ్ళకి కనుక ఒక ఏజ్లో అంటే కరెక్ట్గా 20s 28 29 ఏజ్లో ఒక మంచి గురువు దొరికినట్టయితే గురువు ద్వారా కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు పొందడము, ప్రీచ్ చేయడము, అంటే వేరే వాళ్ళకి చెప్పడం కూడా చేస్తారు. సో ఇదంతా ఏంటంటే గురువు లోవర్ డిగ్రీస్లో ఉండి అండ్ మిగిలిన గ్రహాలు ఒక మంచి ప్రోగ్రెస్లో అండ్ చంద్రుడు యూజువల్గా హైయెస్ట్ డిగ్రీస్లో ఉన్నప్పుడు వీళ్ళు మంచి భావాన్ని అందరికీ పంచే ఆధ్యాత్మిక గురువులు అవుతారంటే వీళ్ళు గురుముఖంగా నేర్చుకోవడము అండ్ మన శాస్త్ర సంబంధమైన పుస్తకాలు కానీ అండ్ ఆ జ్ఞానాన్ని సంపాదించడము అండ్ అందరికీ పంచిపెట్టడం అనేది ఉంటుంది. అంటే దీస్ పీపుల్ క్యాన్ మేక్ ఎక్సలెంట్ స్పిరిచువల్ గురూస్. సో కాంబినేషన్ ఇందాక చెప్పే కదా, ఇక్కడ 4 ప్లానెటరీ కంజంక్షన్లో లోవెస్ట్ డిగ్రీలో ఉన్నది హైయెస్ట్ డిగ్రీలో ఉన్న ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్. అవి కనుక మంచి డైరెక్షన్ ఒక బాణం వదిలినట్టు అనమాట. సో ఆ కింద ఫోర్సు పైన షార్ప్నెస్ కరెక్ట్ ఉంటే ఇట్ విల్ రీచ్ ద కరెక్ట్ డెస్టినేషన్. అలా కాకుండా ఆ బేస్ సరిగ్గా లేక అండ్ టాప్లో ఉన్న ప్లానెట్ కనుక కరెక్ట్, ఇప్పుడు కేతు లాంటి ప్లానెట్ హెడ్లెస్ అది హైయెస్ట్ డిగ్రీస్లోను, కుజుడు లాంటి ఆవేశం ఉన్న ప్లానెట్ లోవెస్ట్ డిగ్రీస్లోనూ ఉన్నాయనుకోండి, ఇది డైరెక్షన్లెస్ అవుతుంది. అదే గురువు ఉండి పైన చంద్రుడు కానీ అండ్ ఒకవేళ కుజుడు కానీ ఉన్నా ఇట్ విల్ రీచ్ ద కరెక్ట్ పాయింట్. సో కంజంక్షన్స్లో డిగ్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ ప్లానెట్ లోవర్లో ఉందో దట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ హై మిగిలిన ప్లానెట్స్. టాప్లో ఉన్నది దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద కంజంక్షన్. అంటే ఆ కంజంక్షన్ ఎక్స్ప్రెషన్ అనేది ఏ వేలో ఉందనేది టాప్లో ఉన్న ప్లానెట్ ఇండికేట్ చేస్తుంటుంది. అందుకే బాటమ్ అండ్ టాప్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రెండు ఏంటంటే కంజంక్షన్ని వెదర్ ఇట్ ఈస్ ఏ అంటే బెటర్ వన్నా వర్స్టా లేకపోతే ఎట్లాంటి ఆవేశాన్ని లేదా అఫ్కోర్స్ అంటే ఇక్కడ మనం కుజుడు ఇవన్నీ కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ ద అగ్రెషన్ అండ్ ఎనర్జీ. బట్ ఏ కంజంక్షన్లో అయినా లోవర్ డిగ్రీలో ఉన్నది అనేది దట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద టోటల్ కంజంక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుందని చెప్పచ్చు. సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ కొంచెం ఎప్పుడు కూడా ఇంటర్నల్గా వీళ్ళకి ఏంటంటే ద బెస్ట్ మెడిసిన్ వీళ్ళు ఎప్పుడు కూడా నాలెడ్జ్ని సీక్ చేస్తూనే ఉండాలి. అంటే ఇలాంటి కంజంక్షన్లో ఉన్నవాళ్ళు యూజువల్లీ వాళ్ళకి ఎప్పుడు కూడాను ఏదో ఒకటి చదువుతూనో అండ్ దేని మీద ఒక దాని మీద రీసెర్చ్ చేస్తూనో నేర్చుకుంటూనో ఉన్నప్పుడు పర్వాలేదు. అది జూపిటేరియన్ ఎనర్జీ బాగున్నప్పుడు అలా వైపు తీసుకెళ్తుంది. జూపిటేరియన్ ఎనర్జీ సరిగ్గా లేనప్పుడు ఏంటంటే అంటే ఎట్లా ఉంటుందంటే ఒక నిజాన్ని తెలుసుకోవడానికి 4-5 సార్లు కష్టపడ్డాం. సో రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ని నేను ఒక దాంట్లో చెప్పినప్పుడు కొంతవరకు కోర్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కరెక్ట్గానే అర్థమైంది, ఒకళ్ళిద్దరికి అర్థమై ఉండదు. సో వక్ర గురువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సరైన దానిని ఒక మంత్రమో ఒక నిజమో ఏదైనా ఒక నిబద్ధతతో తెలుసుకోవడానికి మధ్యలో అడ్డంకులు వస్తాయని అర్థం. అంతేగాని వాళ్ళు అచీవ్ చేయరని కాదు. దే లర్న్, మిగిలిన వాళ్ళకన్నా కొంచెం కష్టపడతారు. బట్ అల్టిమేట్గా ఎప్పుడైనా చూడండి ఫైనాన్షియల్గా మిస్టేక్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏ తప్పు చేయకూడదు. అట్లానే ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఆధ్యాత్మికమైన జీవనంలో ఉన్నప్పుడు వక్రించిన గురువు వల్ల కొన్ని నేర్చుకుని వాటిని అంటే తప్పు ఏదో రైట్ ఏదో తెలుసుకోవడం ఓకే,
అసలు తప్పు ఏదో తెలుసుకోవడం కూడా చాలా అవసరం కదా. అప్పుడు ఏమవుతుంది, ఇంకా దాన్ని రిపీట్ చేయరు. అండ్ మిగిలిన వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకి ఈజీగా ఉంటుంది కరెక్ట్ చేయడం. సో వక్రించిన గురువు ఉన్న వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు అవ్వరని కాదు, బట్ వాళ్ళు ఆ ప్రాసెస్లో మిగిలిన వాళ్ళకన్నా కొంత కష్టపడే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ సరైన గురువు దొరకపోవడము, ఆర్ మేబీ కొంత కష్టంతో, లేదా ఓకే నిజాన్ని తెలుసుకోవడానికి నేనే పూర్తిగా నా స్థాయిలో ప్రయత్నిస్తాను అన్నప్పుడు ఇట్ విల్ బ్రైట్ అండ్ ఎన్లైట్మెంట్ అనేది ఉంటుంది. సో రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఏం చేస్తాయంటే రిపీట్ చేస్తూ ఉంటాయి. అది ఇక్కడ అర్థం. అంటే నువ్వు పూర్తిగా నేర్చుకో అండ్ ఐ విల్ గివ్ యూ ఏ టెస్ట్, అంటే టెస్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అంతే తప్పించి వక్రించిన గురువు అంత మాత్రాన ద నెవర్ సక్సీడ్ ఇన్ ఆధ్యాత్మిక జీవితంలో సక్సెస్ ఉండదని ఎక్కడా చెప్పబడలేదు, నేను ఎప్పుడు చెప్పలేదు. బట్ ఏంటంటే ఇట్ విల్ రిపీట్. రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ అన్నీ అంతేనండి, అవి వాటి కారకత్వాలని మనకి నేర్పిస్తాయి. అంటే మనం వీఆర్ నాట్ హ్యావింగ్ కంప్లీట్ నాలెడ్జ్, బికాజ్ ఎందుకంటే ఏ పర్సన్ లైఫ్ కూడా పూర్తిగా అందరికీ తెలిసే అవకాశం ఉండదు. అది సెలబ్రిటీస్ అవనియండి, ఎవరైనా అవనియండి. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనూ పర్సనల్ పార్ట్ అనేది ఉంటుంది. సో మనం సెలబ్రిటీలు హారోస్కోపులు చూసినప్పుడు కూడా మనకి పబ్లిక్ ప్రొఫైల్లో వాళ్ళు ఎట్లా కనిపిస్తున్నారు అన్నది మాత్రమే అర్థమవుతుంది, కానీ వాళ్ళు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది అర్థం కాదు. ఒక ఆస్ట్రాలజర్స్గా చూసినప్పుడు ఏంటంటే అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది. నేననే కాదు, ఆస్ట్రాలజర్స్కి చూసినప్పుడు వీళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే అది బై లక్ వచ్చిందా, కష్టంతో వచ్చిందా, హౌ దే స్ట్రగల్డ్, బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు. బట్ ఏంటంటే దిస్ ఈజ్ లైక్ ఎ స్కానింగ్. ఒక హారోస్కోప్ అనేది ఒక ఆస్ట్రాలజీ చూసినప్పుడు దాన్ని స్కాన్ చేసినట్టు. సో చాలా విషయాలు ఉంటాయి. మేము కూడా అన్నీ ఏమి అక్కడ లైక్ సెలబ్రిటీ హారోస్కోప్ అయినా 100 to 100% చెప్పరు కదా, కొన్ని మంచి విషయాలు ఉన్నవి చెప్తాము. అలానే ఒకవేళ ఏదైనా నెగిటివిటీ ఎక్కువ ఉన్న హారోస్కోప్ ఉన్నప్పుడు వై దట్ ఈస్ నెగిటివ్ అనేది చెప్తాం. అంతే తప్పించి సెలబ్రిటీ హారోస్కోప్లోకి వెళ్ళినప్పుడు నెగిటివ్ అంశాలని టచ్ చేయడానికి యూజువల్గా ఆస్ట్రాలజర్స్ ఇష్టపడరు. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది అక్కడ ఎందుకు సక్సెస్ అయ్యారు, వై దే ఆర్ ఇన్ దట్ ప్లేస్, అలాంటి మంచి స్థానంలో ఎలా ఉన్నారు, లేదా అలాంటి చెడ్డ స్థానంలో ఎందుకున్నారు, ఇట్లాంటి వాటిని మటుకే. ఓకే గైస్, అందుకని ఏంటంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు రిపీట్ ద రిజల్ట్ అని మటుకే అర్థం చేసుకోండి. సో ఇది 4 గ్రహాలు అయినటువంటి అండ్ చంద్ర, కుజ, గురు, కేతువులు కలిస్తే ఎట్లా ఉంటుంది అనేది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.